హైదరాబాద్లో 25 కోట్ల భారీ మోసం వెలుగు చూసింది. స్థానికుల నుండి కోట్లలో వసూలు చేసిన కిలాడి లేడీ బిచానా ఎత్తేసింది. వనస్థలిపురం ప్రాంతంలో అధిక వడ్డీ ఆశ చూపించి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసిన ఓ మహిళ సుమారు 25 కోట్ల వరకు వసూలు చేసి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురంలోని కమలానగర్కు చెందిన బద్దం జ్యోతిరెడ్డి అనే మహిళ స్థానికంగా పరిచయాలు పెంచుకొని రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నానని చెప్పి పలువురి వద్ద నుండి లక్షల్లో డబ్బు సేకరించింది. 10 రూపాయల వడ్డీ ఇస్తానని ఆశ చూపి నమ్మించి కొంతకాలం వరకు వడ్డీ కూడా చెల్లించింది. దీంతో నమ్మిన వాళ్ళంతా లక్షల నుండి కోట్ల వరకు డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. కొంతమంది అయితే 3 కోట్ల వరకు ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే కొంతకాలం నుండి డబ్బులు తిరిగి ఇవ్వమంటే రేపు ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తూ చివరికి కమలానగర్లోని తన ఇంటిని ఖాళీ చేసి పరారైంది. తాను ఉంటున్న ఇంటిని సైతం ఒకరికి సేల్ అగ్రిమెంట్ చేసి మరో వ్యక్తికి సేల్ డీడ్ చేయడంతో ఇంటి విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇది ఇలా ఉండగా మరో సంచలన విషయం బయటపడింది. ఎల్బీ నగర్లోని ఒక జ్యువెలరీ షాప్లో 6 కోట్ల రూపాయల విలువైన బంగారం కొనుగోలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదంతా ముందే ప్లాన్ చేసి తన భర్త చిన్న కుమార్తెను అమెరికాలో ఉన్న పెద్ద కుమార్తె దగ్గరకు పంపించిందని ప్రస్తుతం బాధితులు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 25 కోట్ల మోసంతో పరారైన జ్యోతిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అధిక వడ్డీ ఆశ చూపించే స్కీములపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.